మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో దారుణం జరిగింది. రూపాని దాసు అనే వ్యక్తికి చెందిన ఇంటిని కొందరు ధ్వంసం చేసి మారణాయుధాలతో దాడికి యత్నించారు. 2009లో అన్ని అనుమతులతో ఇంటిని నిర్మించుకున్న నాగేశ్వరరావు, నిమ్మల శ్రీను, రఘు, రేఖాప, శ్రీను కలిసి దాడి చేశారని దాసు దంపతులు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కూడా ఇల్లు తమదేనని తీర్మానం చేసిందని, అయినా దాడి చేశారని వాపోయారు. ఇల్లు ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దాసు దంపతులు విజ్ఞప్తి చేశారు. కొనుక్కున్నాం, పెద్ద మనసు తరపులో జాగ్ కొనుక్కొని ఇల్లు కట్టుకుంటానంటే నా నైట్ వచ్చి 15 మంది దాడి చేసారు. ఎవరు చేయించారంటే మెంగు నాగేశ్వరరావు, నిమ్మల సీను, మళ్ళీ పోతే రఘు, పూసపల్లి సీను, ఇది రేపాకల సీను. నైట్ 15 మంది వచ్చారు. మీద పండుకున్నాం. వాళ్ళని చూసి నేను పారిపోయినా గడపారలు గన్నులు పట్టుకొని వచ్చారు. అలా చూసి పారిపోయిన తర్వాత ఏమైందంటే వాళ్ళు నేను పారిపోగానే చూసిరు, వచ్చి దర్వాజాలు తలుపులు కూలగొట్టారు. మా ఇల్లు కూలగొట్టిన దాని మీద చర్యలు తీసుకోవాలి, మాకు న్యాయం కావాలి. అది నా పేరు మంగమ్మ. మేము ఒడ్డరాళ్ళము. మేము కష్టపడి ఇల్లు కొనుక్కుంటే కాలనీలో వచ్చి అందరూ నైట్ పూట 15 మంది వచ్చి దాడి చేసిరు. మేము పారిపోయి దాచుకుంటే వాళ్ళు పక్కకు జరిగిపోయి అందరు లేచే వరకే వచ్చి నిలబడి దాచుకొని మమ్మల్ని దాడి చేసిరు సార్. మేము కష్టపడి కొనుక్కున్నాం. మేము ఇల్లు మేము ఎప్పుడైనా కూడా పని చేసుకునేటోళ్ళం, రాయి కొట్టుకొని కూలీ చేసుకొని కొన్నాం. మేము ఎంత కష్టపడుతున్నామో వాళ్ళకి తెలవాలి కదా. ఒకసారి చెప్పినప్పుడు మాకు వదిలేసిపోవాలి. మేము ఎట్లా ఉన్నామో వాళ్ళకి తెలుసు, కాలనీలో వాళ్ళ అందరికి తెలుసు. ఇల్లు గులగొట్టి మేము ఆగంలో బయట నిలబడి చూస్తున్నాం. ఆ నైట్ వచ్చిరనుకో మా మీద దాడి చేసి పొడిచిపోతే మేము ఎక్కడ పోతాం? పిల్లలు మేము ఆగమైపోతాం కదా. గడపారాలు గన్నులు అన్ని తెచ్చిరు. మేము ఎంత కష్టపడి ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి.